హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్స్ నోటిఫై. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మీకోసం లేటెస్ట్గా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చాము. కంపెనీ నేమ్ వచ్చేసి బిషప్, కస్టమర్ సక్సెస్ మేనేజర్. అబౌట్ జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాము. అబౌట్ ది జాబ్, హౌ టు అప్లై ఇక్కడ మెన్షన్ చేశారు ఎలా అప్లై చేయాలో. ఇక్కడ 6 స్టెప్ ప్రాసెస్, ఇది ఒక 6 స్టెప్ ప్రాసెస్ అంట. ది ఫస్ట్ స్టెప్ ఈస్ టు అప్లై ఫర్ ది జాబ్ రోల్. ప్లీజ్ క్లిక్ ఆన్ ది మెన్షన్ లింక్ అండ్ ఫిల్ అవుట్ ది ఫామ్. ఫస్ట్ ఈ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి అని మెన్షన్ చేశారు, బట్ ఇదేం అవసరం లేదు. జస్ట్ మీరు స్క్రోల్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. వన్స్ ఆల్ ది డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్, you will encounter 2 online protected tests. ఓకే, వన్స్ డీటెయిల్స్ అన్ని ఫిల్ అయ్యాక మీకు 2 టెస్ట్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ యాప్టిట్యూడ్ టెస్ట్, 25 minutes డ్యూరేషన్ ఉంటుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ ఇంగ్లీష్ రిటర్న్ టెస్ట్, దీనికి 15 minutes డ్యూరేషన్ అనేది ఉంటుంది. లింక్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసి పక్క బ్రౌజర్లో ఓపెన్ చేశారు అంటే మీకు టెస్ట్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది యాప్టిట్యూడ్ టెస్ట్. డియర్ క్యాండిడేట్, వెల్కమ్ టు ది లాజికల్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎట్ బిషప్. సో ఇక్కడ మీకు మెన్షన్ చేశారు ఇన్స్ట్రక్షన్స్. ప్లీజ్ రీడ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ స్టార్ట్ ది టెస్ట్. మీరు స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకోమని చెప్తున్నారు. దిస్ ఈస్ కంపల్సరీ టేక్ టెస్ట్ టు ప్రొసీడ్ టు ది నెక్స్ట్ రౌండ్స్ ఫర్ ది ఇంటర్వ్యూ ప్రాసెస్. ఇది మ్యాండేటరీ టెస్ట్ అనేది మ్యాండేటరీ టెస్ట్ అని మెన్షన్ చేశారనమాట. ఇన్ కేస్ మీరు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అవ్వాలి, ఇంటర్వ్యూ దాకా వెళ్ళాలి అన్నా, దిస్ టెస్ట్ కెన్ బి టేకెన్ ఓన్లీ వన్స్ సబ్మిటెడ్ ది లింక్ విల్ ఎక్స్పైర్. ఓకే, మీరు వన్స్ అంటే ఓన్లీ 1 attempt లోనే క్లియర్ చేయాలి టెస్ట్ని. ఇన్ కేస్ మీరు క్లియర్ చేయలేదు అంటే లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, మీరు నెక్స్ట్ టైం అనేది అలో చేయదు. స్విచింగ్ ట్యాబ్స్ ఆన్ బ్రౌజర్ ఈజ్ నాట్ అలౌడ్. మీరు టెస్ట్ అనేది రాసేటప్పుడు మీరు పక్క ట్యాబ్కి వెళ్ళడానికి మీకు అలో లేదు. సో మీరు అనేది క్యామ్ అనేది ఉంటుంది కాబట్టి మీరు పక్క ట్యాబ్ అనేది స్విచ్ చేయకూడదు. ది మాక్సిమం లిమిట్ టైమ్ టు కంప్లీట్ దిస్ టెస్ట్ ఈస్ 25 minutes. ది టెస్ట్ విల్ ఆటో సబ్మిట్ ఆఫ్టర్ 25 minutes. 25 minutes టైం లోపల మీరు టెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ మీరు కంప్లీట్ చేయలేకపోతే టెస్ట్ అనేది ఆటో సబ్మిట్ అయిపోతుంది. ప్లీజ్ కీప్ ఎ పెన్, పేపర్ అండ్ ఎ పెయిర్ ఆఫ్ హెడ్ ఫోన్స్ ready. The timer will begin immediately on pressing the start button. ఓకే, వన్స్ మీరు స్టార్ట్ చేశాక టైమర్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనేసి మెన్షన్ చేశారు. యువర్ కెమెరా మస్ట్ బి టర్న్డ్ ఆన్ డ్యూరింగ్ ది టెస్ట్ టు ఎన్ష్యూర్ ఫెయిర్నెస్ ఆఫ్ ది అటెంప్ట్. రిఫ్రెష్ పేజ్ ఇఫ్ ది కెమెరా ఈజ్ నాట్ యాక్టివ్. ఓకే, కెమెరా అనేది మీరు టెస్ట్ రాసినంతసేపు యాక్టివ్గానే ఉండాలి. ఇన్ కేస్ మీకు ఇక్కడ కెమెరా ఆప్షన్ చూపించట్లేదు అంటే మీరు ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీకు యాక్సెస్ అనేది చూపిస్తుందంట. మీరు అలో కెమెరా యాక్సెస్ చేశాక మీకు టెస్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి టెస్ట్ అనేది రాయడమే. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మీకు ఏంటంటే ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి కూడా సేమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలి. మీరు కెమెరా పర్మిషన్స్ ఇచ్చాక మీకు సేమ్ ఇంగ్లీష్ రిటర్న్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ మీకు జస్ట్ ఇంటర్వ్యూ అనేది 2 rounds ఉంటుంది. 1 వచ్చేసి హైరింగ్ మేనేజర్తో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అది క్లియర్ అయిపోయాక హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అబౌట్ ది రోల్ అంటే మీ రోల్ ఏంటి అని ఇక్కడ మెన్షన్ చేశారు. కస్టమర్ సక్సెస్ మేనేజర్ అనమాట. మీ ప్రొఫైల్ ఫుల్ టైం ఉంటుంది. ఇక్కడ మేనేజర్ ఆర్ సీనియర్ మేనేజర్ అంటే ఫ్రెషర్స్కి మేనేజర్, ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే సీనియర్ మేనేజర్. ఇక్కడ రిమోట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ హైబ్రిడ్ మోడ్లో మీకు వర్క్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది తీసుకోవచ్చు. వర్కింగ్ అవర్స్ వచ్చేసి 5 days a week అంటే మీకు 2 వీక్ ఆఫ్స్ అనేవి ఉంటాయి. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి దీంట్లో 2 టైమింగ్స్ ఉంటాయి. ఒకటి మార్నింగ్ షిఫ్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ నైట్ షిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ నైట్ షిఫ్ట్ అనేది మెన్షన్ చేశారు. 6:30 PM to 3:30 AM నైట్ షిఫ్ట్. వాట్స్ ఇన్ ఇట్ ఫర్ యూ అనేసి మెన్షన్ చేశారు. వన్స్ ఇదంతా చెక్ చేసుకోండి. అంటే మీరు కంపెనీలో జాయిన్ అయ్యాక మీకు ఏమేమి బెనిఫిట్స్, ఏమేమి ఆపర్చునిటీస్ ఇస్తాము అనేసి మెన్షన్ చేశారు. వాట్ విల్ యూ డూ, మీరు ఏం చేయాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. జస్ట్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మీరు కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యి కస్టమర్ ఒపీనియన్స్ తెలుసుకొని జస్ట్ వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్స్ని తీసుకొని మీరు జస్ట్ రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అవ్వాలి కస్టమర్స్కి, అంతే. ఇక్కడ ఏం లేదు. వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ అంటే
వాళ్ళు ఎలాంటి వాళ్ళని హైర్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూద్దాం అనమాట. 2 years ఆఫ్ కస్టమర్ సక్సెస్ ఆర్ క్లయింట్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ సేల్స్ ఆర్ కన్సల్టింగ్ రోల్. అంటే వాళ్ళు 2 years ప్లస్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారంట. ఇన్ కేస్ సేల్స్ లో అన్నా, లైక్ క్లయింట్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ అన్నా, కస్టమర్ సక్సెస్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. స్ట్రాంగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్లయింట్ ఫేసింగ్ రోల్స్ సచ్ యాజ్ అకౌంట్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవలప్మెంట్. ఓకే, మీకు స్ట్రాంగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంట ఈ 2 సిచ్యువేషన్స్, లైక్ సినారియోస్ లైక్ అకౌంట్ మేనేజ్మెంట్ ఆర్ బిజినెస్ డెవలప్మెంట్. వెరీ డీటెయిల్ ఓరియంటెడ్, టెక్ సర్వే అండ్ సొల్యూషన్ ఓరియంటెడ్ అనమాట. ఓకే, ఎక్స్పీరియన్స్ ఇన్ ఆన్బోర్డింగ్, సెటప్, ట్రైనింగ్, డెమోస్, రిసొల్యూషన్ అండ్ ఎక్స్కలేషన్ ఆఫ్ ఇష్యూస్ అండ్ క్లయింట్ రెంటేషన్. మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి, ట్రైనింగ్, డెమోస్, రిసొల్యూషన్, ఇష్యూస్ అవంతా మీరు ఫేస్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి. ఎబిలిటీ టు యూజ్ డేటా టు మేక్ డెసిషన్స్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ థాట్ఫుల్లీ. ఓకే, మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసేటప్పుడు మీరే ఫేస్ చేసి దాన్ని ఇష్యూ చేసుకోకుండా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధంగా ఉండాలంట. స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటింగ్ రెంటేషన్ అండ్ అడాప్షన్ స్ట్రాటజీస్. మీరు కస్టమర్ ప్రాబ్లమ్స్ ని బాగా అర్థం చేసుకొని సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎబిలిటీ టు ఛాలెంజ్ టీమ్ మెంబర్స్ అండ్ బి ఛాలెంజ్డ్, ప్రొవైడింగ్ అండ్ రిసీవ్ ఫీడ్బ్యాక్ టు అచీవ్ టీమ్ గోల్స్ అనమాట. అంటే ఒక టీంలో వర్క్ చేసేటప్పుడు అందరి ఐడియాస్, అందరి బిహేవియర్ని బట్టి మీ బిహేవియర్ ఉండాలి, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉండాలి విత్ ఎబిలిటీ టు ఫ్లెక్స్ స్టైల్ డిపెండింగ్ ఆన్ ది ఆడియన్స్. అంటే మీ కస్టమర్స్ని బట్టి మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎబిలిటీ టు అడాప్ట్ త్రూ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ ర్యాపిడ్లీ చేంజింగ్ మార్కెట్ చేంజ్ అవుతున్న దాన్ని బట్టి మీ మైండ్ సెట్ కూడా అలానే మోటివేషన్లో ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటారంట. బిజినెస్ టు బిజినెస్, ఎస్ఏఎస్, ఎక్స్పీరియన్స్, ప్రిఫరెన్స్ పీపుల్ని తీసుకుంటామని చెప్పేసి మెన్షన్ చేశారు. అబౌట్ విషప్, అబౌట్ కంపెనీ గురించి మెన్షన్ చేశారనమాట. అంటే ఇది ఒక స్టార్ట్అప్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పొజిషన్లో ఉంది అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ. ఇది 2017లో స్టార్ట్ అయిందనమాట. సో వన్స్ ఇన్ఫర్మేషన్ అంతా మీరు రీడ్ చేశాక అప్లై క్లిక్ చేయండి. ఆఫ్టర్ దట్ మీకు స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మీ నేమ్ ఎంటర్ చేయండి, మెయిల్, ఫోన్ నెంబర్, మీ కరెంట్ లొకేషన్ ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ అంటే లాస్ట్గా మీ గ్రాడ్యుయేషన్ అయి ఉంటే గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటర్ చేయండి. వై ఆర్ యూ ఎక్స్ప్లోరింగ్ న్యూ రోల్స్ ఇన్ ది మార్కెట్, ఈ క్వశ్చన్కి జస్ట్ ఒక సింపుల్ లైన్లో ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మాకు అంతా తెలియట్లేదు అనుకుంటే జస్ట్ యూస్ ChatGPT. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఏ ఫుల్ టైమ్ జాబ్, ఇన్ కేస్ మీరు ఎస్ అయితే ఎస్ ఆర్ నో అయితే నో మెన్షన్ చేయండి. నోటీస్ పీరియడ్లో ఉంటే ఎస్ మెన్షన్ చేయండి ఆర్ నాట్ అప్లికబుల్ మెన్షన్ చేయండి. ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఫ్రమ్ బిషప్, ఎక్స్పెక్టెడ్ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మెన్షన్ చేయండి. మీరు ఎందుకు ఇలానే వర్క్ చేయాలనుకుంటున్నారు అది మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ లాస్ట్ సిటీసీ ఆర్ మీరు ఇన్ కేస్ వర్క్ చేస్తూ ఉంటే కరెంట్ సిటీసీ మెన్షన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయండి. ఇక్కడ నేను చెప్పాను కదా 2 షిఫ్ట్స్ ఉంటాయి కంపెనీలో, వన్ ఈజ్ మార్నింగ్ షిఫ్ట్ అండ్ అనదర్ ఈజ్ నైట్ షిఫ్ట్ అనేసి. మార్నింగ్ షిఫ్ట్ టైమింగ్స్ ఇచ్చారు అండ్ నైట్ షిఫ్ట్ టైమింగ్స్ నేను స్టార్టింగ్లోనే మీకు చూపించాను. సో ఇన్ కేస్ టూ టైమింగ్స్ మీకు 1 టైమింగ్ అనేది అలోకేట్ చేస్తారు. మీరు ఇక్కడ మాత్రం ఎస్ అనే మెన్షన్ చేయాలి. మీకు HR రౌండ్ జరుగుతుంది కదా, అప్పుడు మీకు నైట్ షిఫ్ట్ ఏమైనా ప్రాబ్లం అయితే మార్నింగ్ షిఫ్ట్కి మీరు కన్విన్స్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది ఉంటుంది. సో యూ విల్ నీడ్, మీకు ల్యాప్టాప్ అనేది ఉండాలంట, మీ ఓన్ ల్యాప్టాప్ అండ్ వైఫై సెటప్ అనేది ఉండాలి. సో ఇక్కడ ఏం మెన్షన్ చేయమన్నారంటే మీ ల్యాప్టాప్ అనేది ఏ జనరేషన్, ఏ కోర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. హౌ డిడ్ యూ, మీకు ఈ జాబ్ గురించి ఎలా తెలిసింది, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఇన్ కేస్ ఏముంటే ఆప్షన్స్లో అది మెన్షన్ చేయండి. మీకు US క్లయింట్స్తో ఎక్స్పీరియన్స్ ఉందా డీల్ చేయడం మెన్షన్ చేయండి. ఆర్ ఇన్ కేస్ అకౌంట్ మేనేజ్మెంట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే నో మెన్షన్ చేసినా నో ప్రాబ్లం అనమాట. వన్స్ మీరు సబ్మిట్ అనేది ఇవంతా ఫిల్ చేసేసాక సబ్మిట్ అనేది క్లిక్ చేశాక మీకు మెయిల్ వస్తుంది, అప్లికేషన్ రిసీవ్ అయింది. మీరు జస్ట్ టెస్ట్ కంప్లీట్ చేశాక
మీకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది అనేసి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట. వర్క్